రీసెంట్ గా ట్రంప్ తాత వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ పై సంతకం చేయడంతో అది చట్టంగా మారి అమల్లోకి వచ్చింది. దీంతో ఎలన్ మస్క్ తన సొంత పొలిటికల్ పార్టీ ది అమెరికన్ పార్టీని ప్రకటించారు. అయితే ఎలన్ మస్క్ ట్రంప్ తాతని వ్యతిరేకించి పొలిటికల్ పార్టీ పెట్టేంత నష్టం ఏముంది ఈ బిల్లులో? IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ చెప్తున్న ప్రకారం రానున్న 10 ఏళ్లలో US పై $4 ట్రిలియన్ రుణభారం పెరుగుతుంది అని IMF హెచ్చరిస్తుంది. అలాగే ఈ బిల్లు వల్ల లక్షలాది మంది అమెరికన్లు హెల్త్ ఇన్సూరెన్స్ ని కోల్పోతారని చెప్తున్నారు. అదే విధంగా EV మ్యాండేటరీ అనేది తీయేశారు. అందుకే ఎలన్ మస్క్ ఈ బిల్లుని వ్యతిరేకించాడు అనమాట. ఈ బిల్లు వల్ల అమెరికన్ ట్యాక్స్ పేయర్స్ పై ట్యాక్స్ భారం అనేది పెరుగుతుంది అని చెప్పి ఎలన్ మస్క్ చెప్తున్నాడు. అయితే దీని మీద ట్రంప్ తాత ఈ బిల్లు వల్ల అమెరికన్ ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు. అయితే ఎలన్ మస్క్ విషయానికి వచ్చేస్తే అతను కోరింది నేను చేయలేదని చెప్పి ఇదంతా చేస్తున్నాడని చెప్తూ ఒక పెద్ద పోస్టర్ రిలీజ్ చేశాడు అనమాట ట్రంప్ తాత. ఇంకా ఎలన్ మస్క్ అమెరికా ప్రెసిడెంట్ అవగలరా అంటే అవలేడనే చెప్పాలి. మేబీ ఆయన దగ్గర డబ్బు ఉండొచ్చు కాక అయినా సరే అవలేడు. ఎందుకంటే అమెరికా లా ప్రకారం ఆ దేశానికి ప్రెసిడెంట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఆ దేశంలోనే పుట్టుండాలి. కానీ ఎలన్ మస్క్ సౌత్ ఆఫ్రికాలో పుట్టాడు. సో ఈ కారణంగా ఆయన ప్రెసిడెంట్ అవ్వలేడు. అయితే ఒక ఛాన్స్ అయితే ఉంది. ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఉండి వేరే వ్యక్తిని నిలబెట్టి ప్రెసిడెంట్ చేయొచ్చు అనమాట. ఆ ఛాన్స్ అయితే ఉంది. మరి ఛాన్స్ తీసుకుంటాడా లేకపోతే ఇంకేదైనా చేస్తాడా అనేది ముందు ముందు చూడాలి. మీకేమనిపిస్తుంది దీని మీద? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మనం చేసిన పనులన్నీ వర్తే వర్మ వర్త్.